హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. కస్టమర్స్ ఇది జాకెట్ ఇచ్చారు స్టిచ్చింగ్ చేయమని, బ్లౌజు. తర్వాత ఈ చీర మీదకి మ్యాచింగ్ అనమాట. ఈ చీర కూడా ఇచ్చారు. ఈ బ్లౌజ్ కుట్టేసి ఇవ్వాలంట సాయంత్రానికి, అర్జెంట్ అని ఇచ్చేశారు. ఇప్పుడు వీటి కటింగ్ చేద్దాం. బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానని కటింగ్ చేయడానికి ఆల్తీ బ్లౌజు ఉల్టా తిప్పి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఇట్లా చేతి కుట్టు మర్చేదానికి అనమాట ఈ క్లాత్. అందుకే ఇక్కడ ఒకటి డాట్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక డాట్. తర్వాత ఇక్కడ భుజం దగ్గర ఒక డాట్. ఇక్కడ మెడ దగ్గర ఒక డాట్. తర్వాత మెడ కూడా ఇట్లా గీసేసుకోవాలి. ఇంకా అంతేనండి, అయిపోయింది. ఇక్కడ సంఖ దగ్గర ఒక డాట్ పెట్టుకొని గీసేసుకోవాలా. ఇట్లా గీసేసుకుంటే సరిపోతుంది. నేను ముందే గీసేసాను, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా గీసేసుకుంటే కటింగ్ అయిపోతుంది, ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లైన్స్ గీసుకున్నాం కదా, ఇదంతా డాట్స్ అన్ని లైన్స్ కలిపేశాను అనమాట. కలిపేశాను. ఈ లైన్స్ నమ్మడి కటింగ్ చేస్తాను. ఇప్పుడు ముందు మెడ దగ్గర కటింగ్ చేసుకోవాలండి. రౌండ్గా తిప్పేసుకోవాలి, కత్తెర ఎత్తకోకుండా. అక్కడే ఉంది జున్ను. ఇందాక షాప్ కస్టమర్ వచ్చారండి. ఆ కస్టమర్కి ఇచ్చేసి పంపించాను. టెంకాయ కావాలన్నారు. ఇంక ఇప్పుడు మళ్ళీ కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం లైన్స్ గీసుకున్నాం కదా, ఆ లైన్స్ లమ్మడి మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి వచ్చేసింది. బ్యాక్ పార్ట్ని ఉపయోగించే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయొచ్చు. ఫ్రంట్ పార్ట్కి మెడ తగ్గించి వేసేయాలి. ఇక్కడ మనం ఆల్తీ బ్లౌజ్ చూసేసుకొని ఇంకా క్రాస్ పట్టికి ఇది మనం మడత పెట్టేసుకొని కటింగ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్స్కి కూడా హ్యాండ్స్ ఆల్తీ పెట్టేసి మనము మార్కర్తో గీసేసుకోవాలండి. ఇవి గీసేసుకున్నాను చూడండి. ఈ విధంగా వీటిని మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అంతా అయిపోయిందండి. ఇది మెడ పీస్కి క్రాస్ పీస్లు అనమాట. ఇది ఉక్సుల పట్టి, గుళ్ళ పట్టి. ఇవి హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అంటే ఇంకా అయిపోయినాయి. ఇవి క్రాస్ పట్టీలకు అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. జాకెట్ స్టిచ్ చేయాలంటే ముందు మనం ఈ జిగ్జాగ్ మిషన్ తీసి పక్కన పెట్టేయాలండి. ఇది తీసి మనం మామూలు స్టిచ్చింగ్ మిషన్ పెట్టేసేయాలి. ఇది తీసి మళ్ళీ అది పెట్టేద్దాం. ఇది తీయడమే కొంచెం కష్టం అండి, బరువు ఎక్కువ ఉంటుంది. ఇది పెట్టానండి మీ స్టిచ్చింగ్ మిషను మామూలుగా అనమాట. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి ఆయిల్ అంతా వేసి తుడిచేసి దారం ఎక్కించి పెట్టేశానండి. ఇంకా జాకెట్ స్టిచ్చింగ్ చేసేయాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం మొదలు పెట్టేశానండి. స్టిచ్చింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అన్నమాట. దారం వెళ్ళిపోయింది, దారం వేస్తాను. 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేశానండి. ఇంకా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేయాలి. బ్లౌజ్ అయిపోయిందండి, స్టిచ్చింగ్ చేసేసాను. ఇంకా చేతి కుట్లు వేయాలి. సులు దారాలు అవన్నీ పెట్టేసేయాలి. హెమ్మింగ్ చేసేసానండి చూడండి, అయిపోయింది. హెమ్మింగ్ చేసేసాను, ఉక్సులు వేసేసాను, థ్రెడ్స్ పెట్టేశాను.
స్టిచ్చింగ్స్ అంతా అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది.